राम राम बंजारा जय सेवालाल मारा नाम છે ધરાવત શરદ કુમાર અને मैं તમને स्वागत करू છું बंजारा बोली। राम 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 మిత్రమా ముందుగా మీ ఆశీస్సులతో మిత్రమా ఈ వీడియో గూగుల్ వాసు నాయక్ గారు రచించిన నా జీవన గమనం అనే పుస్తకం ఆధారంగా చేయబడుతున్నది। ఇప్పుడు మ్యాటర్లోకి వెళితే ధరావత్ రవీంద్ర నాయక్ గారు 15వ తారీఖు ఆగస్టు 1952 సంవత్సరంలో మారుమూల ప్రాంతం మొండ్రాయి గ్రామము గిర్ని తండాలో ధరావత్ థౌరియా నాయక్ జానకీబాయి గారులకి జన్మించారు। ధరావత్ థౌరియా నాయక్ జానకీబాయిలకు 7 మగ సంతానం మరియు 1 ఆడ సంతానం। వీరిలో మొదటి సంతానం ధరావత్ రవీంద్ర నాయక్ గారు। మరి విద్యాభ్యాసంకి వచ్చేసరికి 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు మొండ్రాయి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు రవీంద్ర నాయక్ గారు। ఆ సమయంలో తన ఇంటి నుండి మొండ్రాయి వరకు 1.5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది। అందువల్ల తనను తన తండ్రి మరియు నాయనమ్మ తాతలు వారి భుజాలపై ఎత్తుకుని రోజు వంతుల వారీగా పాఠశాలకు తీసుకెళ్లేవారు। తదనంతరం 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు తన నివాసం అయిన గిర్ని తండ మైదం చెరువు తండ నుండి తిరుమలగిరి వరకు 9 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవారు। ఇలా రోజు నడవటం చాలా ఇబ్బంది పడ్డ రవీంద్ర నాయక్ గారు తన అమ్మమ్మ ఊరు అయినటువంటి నీలిబండ తండాలో తన అమ్మమ్మ దగ్గర ఉంటూ 10వ తరగతి నుండి 11వ తరగతి వరకు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ తిరుమలగిరిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు రవీంద్ర నాయక్ గారు। ఇక తన ఉన్నత విద్యాభ్యాసం కోసం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో PUC అనగా 12వ తరగతి నుండి 13వ తరగతి వరకు 1968 నుండి 1969వ సంవత్సరంలో చదువుకున్నారు। PUC చదువుతున్న సమయంలో 1969లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ పీరియడ్ విధించింది। అందువల్ల హనుమకొండలో విద్యార్థులు మరియు పోలీసుల మధ్య కాల్పులు జరగడం జరిగింది। ఇట్టి కాల్పులలో 5 మంది విద్యార్థులు మరణించారు। ఈ విషయాన్ని హనుమకొండ నుండి వయా జనగాం నుండి మొండ్రాయి స్టేజ్ మీదకు వెళ్లే ఆ బస్సు డ్రైవర్ మొండ్రాయి స్టేజ్ దగ్గర ఆపి విశ్రాంతి తీసుకుంటూ అక్కడ ఉన్న స్థానికులతో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది। అక్కడ ఉన్న స్థానికులలో ఒకరు చంద్రబాన్ అనే వ్యక్తి తన ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది। ఈ విషయాన్ని విన్న అతని తండ్రి మరియు తాత ఇద్దరు కలిసి హనుమకొండకు వచ్చి రవీంద్ర నాయక్ గారిని కౌగిలించుకుని ఏడ్చారు। ఏమైంది, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని రవీంద్ర నాయక్ గారు అడగాక జరిగిన విషయాన్ని వివరించారు వారి తండ్రి గారు। ఆ తర్వాత రవీంద్ర నాయక్ గారిని వారితో పాటు తమ ఊరికి తీసుకెళ్లడం జరిగింది। కుటుంబం పెద్దది కావడంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండడంతో తినడానికి కడుపు నిండా భోజనం దొరకకపోవడంతో ఎన్నో రాత్రులు ఉపవాసం గడిపిన రోజులు అవి। సజ్జ గడక, జొన్న రొట్టెలు, జొన్న గడక మరియు నూకల అన్నం తిని కాలం గడుపుతున్న రోజులవి। ఒక రోజు తమకున్న 2 ఎకరాల జొన్న చేనులో పిట్టలను తరిమి కొట్టడానికి రోజు వెళ్లేవారు రవీంద్ర నాయక్ గారు। ఒక రోజు అలా కులాసాగా పాటలు పాడుతూ పిట్టలను తరుముతున్నారు। అమరశిల్పి జక్కన్న సినిమాలోని పాటను ఈ విధంగా పాడుతూ ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో, ఈ బండల చాటున ఏ గుండెలు మ్రోగెనో, కాపాలకు తాపాలకు బ్రతుకు దూరములో ఉన్నవి అనే పాటను పాడుతూ ఉండగా పాకాల గ్రామవాసి అయిన బాకి దేవదానం గారు పాకాల గ్రామం నుండి నడుచుకుంటూ మొండ్రాయి స్టేజి అనగా గిర్ని తండ స్టేజి దగ్గరికి వచ్చి హైదరాబాద్ వెళ్లే బస్సు కోసం నిల్చుని ఎదురు చూస్తున్న సమయంలో బాకి దేవదానం గారి దృష్టి జొన్న చెనులో పాట పాడుతున్న రవీంద్ర నాయక్ గారి వైపు మళ్ళింది। అప్పుడు దేవదానం గారు నాయకుడిని పిలిపించి, ఎవరు నువ్వు, ఏం చదువుకున్నావు అని తన గురించి వివరాలు అడిగి, నువ్వు రేపు హైదరాబాద్ వచ్చేసేయ్, నీ కోసం ఒక మంచి ఉద్యోగం చూస్తాను అని చెప్పి హైదరాబాద్ బస్సు ఎక్కి వెళ్లిపోయారు బాకి దేవదానం గారు। అలా కొన్ని రోజులు ఊర్లో ఉండి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు రవీంద్ర నాయక్ గారు। అయితే అలా చెప్పగానే కొన్ని రోజుల తర్వాత రవీంద్ర నాయక్ గారు తనకున్న 2 జతల బట్టలు మరియు 25 కేజీల నూకలు 150 రూపాయలు తీసుకుని ఒంటరిగా బస్సు ఎక్కి జనగాంకి వచ్చి అక్కడి నుండి రైలు మార్గంలో సికింద్రాబాద్ లో దిగి అక్కడి నుండి నడుచుకుంటూ మోంజా మార్కెట్ కి వచ్చారు రవీంద్ర నాయక్ గారు। దురదృష్టవశాత్తు అతని దగ్గర ఉన్న 150 రూపాయలను కూడా ఎవరో దారి దొంగలు లాక్కెళ్లిపోయారు। అయినా సరే ధైర్యం సడలించకుండా ఎలాగో అలా బాకి దేవదానం గారి అడ్రస్ కనుక్కున్నారు రవీంద్ర నాయక్ గారు। అయితే బాకి దేవదానం గారు అతని తమ్ముడైన బాకి సత్యంని పిలిపించి అతనికి పరిచయం చేపించి, ఇతని పేరు రవీంద్ర నాయక్, ఇతనికి ఏదైనా ఉద్యోగం ఉంటే చూడు అని చెప్పారు। అలా బాకి దేవదానం గారు వారు చదువుతున్న హాస్టల్ కి తీసుకెళ్లారు రవీంద్ర నాయక్ గారిని। అయితే హాస్టల్ కు వచ్చాక బాకి సత్యం గారు రవీంద్ర నాయక్ గారితో, చూడు తమ్ముడు,
నువ్వు చదువుకుంటా అంటే నీకు నిజాం కాలేజీలో అడ్మిషన్ ఇప్పిస్తాను అని అన్నారు. సరే అని రవీందర్ నాయక్ గారు చెప్పడంతో నిజాం కాలేజ్ లో బైపీసీ అడ్మిషన్ కోసం అప్లికేషన్ ఫామ్ నింపి పంపడం జరిగింది. అయితే ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ అయిందన్నమాట. అలా నింపి పంపిన అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయ్యి తిరిగి పోస్ట్ లో రావడంతో ఆ అప్లికేషన్ ఫామ్ ని తెరిచి చూడగా దాంట్లో రిమార్క్స్ ఈ విధంగా ఉంది: తెలంగాణ ప్రాంతంలోని సుగాలి, ఎరుకల మరియు లంబాడీలకు ఎస్టీ రిజర్వేషన్ వర్తించదు అని రాసి ఉన్నది. అప్పుడు రిజెక్ట్ అయిన అప్లికేషన్ ని తీసుకొని తన మిత్రుడు అయిన బాకి సత్యంను వెంట తీసుకుని అక్కడి స్థానిక ఎంపీ రాజ్యసభ సభ్యురాలు సంగం లక్ష్మీబాయిని కలిసి రిజెక్ట్ అయిన అప్లికేషన్ గురించి వివరించారు. అప్పుడు సంగం లక్ష్మీబాయి గారు ఈ విషయం మీద నాకు అంత అవగాహన లేదని చెప్పి ఈ విషయంపై ఢిల్లీలోని పార్లమెంట్ సభ్యులతో చర్చించాలని చెప్పడం జరిగింది. అప్పట్లో సంగం లక్ష్మీబాయి గారు ఇందిరాగాంధీ గారికి చాలా దగ్గర. అయితే లక్ష్మీబాయి గారు రవీందర్ నాయక్ గారితో, చూడు నిన్ను ఢిల్లీ తీసుకెళ్లి ఇందిరాగాంధీ గారితో పరిచయం చేపిస్తాను అన్నారు. అయితే తదనంతరం రవీందర్ నాయక్ గారితో పాటు మరో నలుగురిని ఢిల్లీకి తీసుకెళ్లి అప్పటి ఇందిరాగాంధీ గారి ధర్మ దర్శనంలో, అనగా 8 నుండి 10 గంటల వరకు జరిగే ధర్మ దర్శనంలో రవీందర్ నాయక్ గారిని ఇందిరాగాంధీ గారితో పరిచయం చేపించారు. అయితే రవీందర్ నాయక్ గారు ఇందిరాగాంధీ గారితో ఇలా అన్నారు: మాతాజీ, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేవలం ఆంధ్ర ప్రాంతంలో ఉన్న లంబాడి, సుగాలి, ఎరుకల జాతులను షెడ్యూల్ ట్రైబ్ గా గుర్తించడం వలన తెలంగాణ ప్రాంతంలో ఉన్న అవే జాతులకి అన్యాయం జరుగుతుంది. దయచేసి ఈ సమస్యను మీరు తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాను అని అనగా రవీందర్ నాయక్ గారితో ఇందిరాగాంధీ గారు ఇలా అన్నారు: చూడు, నువ్వు ఒక బంజారా జాతి బిడ్డగా ఈ సమస్యను నా దగ్గరికి తీసుకొచ్చావు. మరి ఈ సమస్యను మేము అతి త్వరలో పరిష్కరిస్తాము అని నా వీపుపై తట్టి మా అందరితో ఫోటో దిగారు ఇందిరాగాంధీ గారు. మరి ఆ ఫోటో న్యూస్ పేపర్ లో రావడంతో తెలంగాణలోని చాలా మందికి సుపరిచితున్నయ్యాను. ఆ తర్వాత హైదరాబాద్ కి తిరిగొచ్చి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు రవీందర్ నాయక్ గారు. అప్పట్లోనే హైదరాబాద్ లో తెలంగాణ బంజారా లంబాడ యూత్ స్టూడెంట్ యాక్షన్ కమిటీని పెట్టడం జరిగింది. ఆ రోజులో నాయక్ గారు అంబాసిడర్ కారు తీసుకొని చాలా మంది స్టూడెంట్స్ తో చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. హాస్టల్లో ఉంటూ నిజాం కాలేజీకి పోయేది రవీందర్ నాయక్ గారు. కాలేజీ అయిపోయాక ఆటలు ఆడుకునేవారు. ఆ రోజుల్లో పేదవాళ్ళు చాలా మంది మొంజ మార్కెట్ నుండి నిజాం కాలేజీ వరకు ఉన్న ఓపెన్ బాత్రూమ్లలో వంటలు చేసుకుని సాయంత్రం కాగానే నాటుసారా బాగా తాగి కొట్టుకునేవారు. అలాగే రోడ్ల మధ్యలో ఉన్న డివైడర్ పై మరియు బాత్రూమ్లలో పడుకునేవాళ్ళు. అలా నివసించే వాళ్ళలో 500 మంది కుటుంబాలు దేవరకొండ వాసులే. ఆ 500 కుటుంబాలతో మాట్లాడి వాళ్ళతో కలిసి నాయక్ గారు పెద్ద ర్యాలీ తీశారు. 1972వ సంవత్సరంలో ఆదిలాబాద్ నుండి దాదాపు 1500 మందితో ర్యాలీ తీశారు నాయక్ గారు. ఆ ర్యాలీలో హైదరాబాద్ లో ఉన్న ప్రతి లంబాడ కుటుంబాలను ఏకం చేశారు. తరువాత అందరినీ కలుపుకొని యుబి రాఘవేందర్ అనే కలెక్టర్ మరియు బత్తం శ్రీనివాస్ మూర్తి అనే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్లను కలిసి 2 డిమాండ్లను పెట్టారు నాయక్ గారు. ఒకటి ఎస్టీ రిజర్వేషన్, రెండవది ఇల్లు కట్టుకుందానికి సైట్. ఈ 2 డిమాండ్లు పెట్టి వాళ్లను కలిసి మెమోరండం ఇవ్వడం జరిగింది. అలాగే బంజారా హిల్స్ లో 20 ఎకరాల విషయంపై చర్చించారు. అలాగే రవీందర్ నాయక్ గారు 1972వ సంవత్సరంలో హంగర్ స్ట్రైక్ సెక్రటరీ వద్ద డిమాండ్ చేశారు. ఆ హంగర్ స్ట్రైక్ వలన ప్రభుత్వం వెంటనే 3 రకాల ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. ఒకటి, బంజారా హిల్స్ లో 150 గజాల స్థలము, రెండవది హోల్ సిటీలో 70 గజాల స్థలము, మూడవది ఫలక్నామాలో 7 ఎకరాల భూమి ఆ దేవరకొండ వాసులైన 500 కుటుంబాలకు కేటాయించడం జరిగింది. అయితే వెంటనే రవీందర్ నాయక్ గారు ఫలానా బ్యాంకు నుండి వారికి 4000 రూపాయలు లోన్ ఇప్పించి వారికి ఇల్లు కట్టించారు. అయితే ఆ కాలనీ వాసులు ఆ కాలనీ పేరు ధరావత్ రవీందర్ నాయక్ కాలనీ అని పేరు కూడా పెట్టుకున్నారు. 1976వ సంవత్సరంలో చివరిసారిగా రవీందర్ నాయక్ గారు 250 మందిని తీసుకుని జొన్న రొట్టెలు, కారం, పచ్చడి మూట కట్టుకుని రైలెక్కి ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఇందిరాగాంధీ గారిని ధర్మదర్శనంలో కలిసి ఈ ఎస్టీ రిజర్వేషన్ గురించి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అయితే అట్టి మెమోరాండంను ఇందిరాగాంధీ గారు తీసుకుని వారితో ఫోటో దిగడానికి దగ్గరికి వచ్చారు. అయితే రవీందర్ నాయక్ గారు వెంటనే, మాతాజీ, మీతో మాకు ఫోటో అవసరం లేదు, మాకు ఇవ్వాల్సిన ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చేస్తే మేము వెళ్లిపోతాము అని గట్టిగానే అన్నారు. వెంటనే ఇందిరాగాంధీ గారు కోపంతో వారి పిఏ అయిన ధావన్ గారిని పిలిపించి వీళ్ల పని ఎందుకు ఇంకా అవ్వలేదు అని గట్టిగా అడిగారు. అప్పుడు ధావన్ గారు ఇలా అన్నారు: మాతాజీ, ఇది చాలా ప్రాసెస్ ఉంటుంది, ఎస్టీ రిజర్వేషన్ పై పార్లమెంట్ లో బిల్ పాస్ చేపించాలి అని అన్నారు ధావన్ గారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు మరి ఈ పని ఎవరు చేయాలని అడిగారు. అప్పుడు ధావన్ గారు దీన్ని హోమ్ మినిస్టర్ చేయాలని చెప్పారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు హోమ్ మినిస్టర్ కాసు బ్రహ్మానంద రెడ్డి గారిని మరియు పార్లమెంట్ అఫైర్ మినిస్టర్ కొత్త రఘురామయ్య గారిని 30 నిమిషాలలో పిలిపించి బ్రహ్మానంద రెడ్డి గారిని అడిగారు. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు ఇలా చెప్పారు: ఎస్ మేడం, దే డిజర్వ్ ద ఎస్టీ స్టేట్ ఇన్ మై రీజియన్, ఎస్టీ స్టేట్ తెలంగాణ ఇన్ డినైడ్ అని బ్రహ్మానంద రెడ్డి గారు ఇందిరాగాంధీ గారితో ఇలా చెప్పారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు మరి ఎందుకు చేయలేదు,
అని అడిగారు. We have to get resolution in cabinet, then it has go to president asset, then we have introduced bill అని చెప్పారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఈ బిల్లు ఈ రోజే ప్రాసెస్ కావాలి అని గట్టిగా చెప్పారు బ్రహ్మానంద రెడ్డి గారితో. అప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఆ రోజే రాత్రి బిల్లు తయారు చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో అసైన్డ్ తీసుకొని పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లు పెట్టిన తర్వాత పార్లమెంట్ లో చాలా మంది ఎంపీలు ఈ బిల్లుని వ్యతిరేకించారు. ఎందుకంటే భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలలో సిమిలర్ ఎస్టీ మాదిరిగానే ఒక రాష్ట్రంలో ఎస్టీ, వేరొక రాష్ట్రంలో బీసీలుగా, మరొక రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్నారు ఈ బంజారా వాళ్ళు. కాబట్టి ఇది దేశం మొత్తంలో పాస్ చేయాలని ఎంపీలు అందరూ కలిసి వ్యతిరేకించారు. అది రవీంద్ర నాయక్ గారికి తెలియటంతో పార్లమెంట్ బయట 12 ఫీట్ల ఎత్తులో ఉన్న గ్యాలరీపై ఎక్కేసి ఈ బిల్ పాస్ చేయకపోతే వెంటనే ఇక్కడి నుంచి నేను దూకి చనిపోతాను అని అన్నారు రవీంద్ర నాయక్ గారు. అయినా అక్కడి వాళ్ళు పట్టించుకోకపోవడంతో వెంటనే పార్లమెంట్ లో ఇందిరాగాంధీ గారి ఆఫీస్ కు వెళ్లి, మాతాజీ మరి చాలా మంది ఎంపీలు ఈ బిల్లు గురించి వ్యతిరేకిస్తున్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడిగారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు వెంటనే పిఏ ధావన్ ని పిలిపించి బ్రహ్మానంద రెడ్డిని కాల్ అని చీటీ రాసి ఇచ్చారు. అప్పుడు పిఏ ధావన్ హోమ్ మినిస్టర్ కి ఆ చీటీ ఇవ్వడంతో ఆ చీటీని చూసి పిఎం గారు వెంటనే బిల్లు పాస్ చేయమని చెప్పారు అని బిల్ ని ప్రాసెస్ లో పెట్టారు. ఆ బిల్లు ఏంటంటే 108 ఆఫ్ 1976 పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఏరియా రిస్ట్రిక్షన్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా బిల్లు పార్లమెంట్ లో పాస్ అయింది. అప్పుడు రవీంద్ర నాయక్ గారు తిరిగి తెలంగాణకు వచ్చేశారు. ఆ బిల్లు 6 నెలల లోపే తెలంగాణలో అమలులోకి వచ్చేసింది. 1978లో దేవరకొండ నియోజకవర్గం నుండి ఇందిరా కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది రవీంద్ర నాయక్ గారికి. మరి అదే ఎలక్షన్ లో మరో 3 మహానేతలకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మరి ఆ 3 మహానేతలు ఎవరంటే, నంబర్ 1 డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, రెడ్డి కాంగ్రెస్ నుండి. నంబర్ 2 ఎన్ చంద్రబాబు నాయుడు, ఇందిరా కాంగ్రెస్ నుండి. బి జనార్దన్ రెడ్డి. ఈ నలుగురు కూడా ఆ ఎలక్షన్ లో గెలవడం జరిగింది. ఆ సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. అప్పుడు గెలిచిన వారిలో రవీంద్ర నాయక్ గారికి మినిస్టరీ పదవి ఇవ్వాలని ఇందిరాగాంధీ గారు అప్పటి సీఎం అయిన చెన్నారెడ్డి గారికి చెప్పారు. అయితే చెన్నారెడ్డి గారు మినిస్టర్ పదవి ఇవ్వకుండా నాయక్ గారికి పార్లమెంటరీ సెక్రటరీగా పదవి ఇచ్చి సోషల్ వెల్ఫేర్ సభ్యునిగా నియమించారు. తరువాత 1980వ సంవత్సరంలో అంజయ్య గారు సీఎం అయ్యారు. అప్పుడు ముఖ్యమంత్రి అంజయ్య గారు రవీంద్ర నాయక్ గారికి ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గా పదవి ఇవ్వడం జరిగింది. అప్పట్లో ప్లేన్ ఏరియాలో ఉన్న ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందేవి కావు. అప్పుడు మినిస్టర్ గా ఉన్న రవీంద్ర నాయక్ గారు 10,000 మంది జనాభా ఉన్న చోట 50% ట్రైబ్స్ ఉంటే ఒక MADA మాడా ప్రాజెక్టు కట్టించారు. ఇలా రాష్ట్రం మొత్తానికి 70 మాడా ప్రాజెక్టులు కట్టించారు రవీంద్ర నాయక్ గారు. అదే విధంగా 135 ఆశ్రమ స్కూల్స్ మరియు 160 ట్రైబల్ హాస్టల్స్ ను శాంక్షన్ చేపించారు రవీంద్ర నాయక్ గారు. ఈ విధంగా ప్లేన్ ఏరియా వాళ్ళను కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. 1983వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ హవా నడుస్తున్న సమయంలో రవీంద్ర నాయక్ మరియు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ ఆ నలుగురు ఎలక్షన్ లో పోటీ చేశారు. వారిలో రవీంద్ర నాయక్ మరియు రాజశేఖర్ రెడ్డి మాత్రమే గెలిచారు. 1984వ సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు మరణించారు. ఇందిరాగాంధీ గారి మరణాంతరం నాయక్ గారికి సమస్యలు మొదలయ్యాయి. రవీంద్ర నాయక్ గారు రెండవసారి గెలవడంతో రాజకీయ పరంగా అతనిపై చాలా కుట్రలు మొదలయ్యాయి. రాజకీయ కుట్రలతో 3వసారి రవీంద్ర నాయక్ గారికి ఎమ్మెల్యే టికెట్ రాకుండా కొన్ని రాజకీయ శక్తులు అడ్డు వచ్చాయి. కానీ రవీంద్ర నాయక్ గారు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంతో అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని కలిశారు. ఏపీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మరియు PCC అధ్యక్షులు పివి నరసింహారావు గారు ఉన్నారు. ఆ ఇద్దరి పరిణామాల కారణంగా రవీంద్ర నాయక్ గారికి టికెట్ ఇవ్వకుండా కర్ణాటక వాసి అయిన CTO గౌట్ ఎంప్లాయీ అయిన ఒక స్త్రీకి టికెట్ ఇచ్చారు. ఇలా రవీంద్ర నాయక్ గారికి జరిగిన అవమానాలను వివరించుకోవడానికి ఢిల్లీకి వెళ్లారు రవీంద్ర నాయక్ గారు. అక్కడ PM రాజీవ్ గాంధీ గారిని కలిసి జరిగిన విషయం అంతా వివరించారు రవీంద్ర నాయక్ గారు. అంతా విన్న రాజీవ్ గాంధీ గారు స్పందిస్తూ ఈసారి రాజ్యసభ టికెట్ ఇప్పిస్తానని భరోసా ఇచ్చి పంపించేశారు. కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో ఏపీలో కాంగ్రెస్ నుండి ఒకటే ఒక టికెట్ మాత్రమే అవకాశం ఉండేది. ఆ సమయంలో ద్రోణం రాజు సత్యనారాయణ గారు NTR గారి మీద కేసు పెట్టడంతో అప్పటి PCC అధ్యక్షులు వెంగళరావు గారికి ద్రోణం రాజు సత్యనారాయణ గారు శిష్యుడు కాబట్టి వెంగళరావు గారు అతన్ని రాజీవ్ గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్లి, సార్ ఇతనికి లైఫ్ థ్రెట్ ఉంది అని చెప్పి ఆ టికెట్ అతనికి ఇప్పించారు. ఇది తెలుసుకున్న రవీంద్ర నాయక్ గారు మళ్ళీ ఢిల్లీకి వెళ్లి రాజీవ్ గాంధీ గారిని కలిశారు. రాజీవ్ గాంధీ గారిని కలవడంతో నాయక్ గారు మీకు SC అండ్ ST కమిషన్ మెంబర్ గా మీ పేరు పంపించాను అని సర్ది చెప్పి పంపించేశారు. ఆ SC అండ్ ST కమిషన్ మెంబర్ లో 4 సంవత్సరాలు పనిచేస్తూ దేశమంతటా 4,000 కిలోమీటర్లు తిరిగి
ప్రతి రాష్ట్రంలో ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఏకం కావాలని ప్రచారంలో భాగంగా పనిచేశారు రవీందర్ నాయక్ గారు. అలా ఎస్టీ అండ్ ఎస్సీ కమిషన్ గా కాలపరిమితి ఉండగానే పిఎం రాజీవ్ గాంధీ గారు మరణించారు. ఎస్టీ అండ్ ఎస్సీ కమిషన్ మెంబర్ లో ఉన్నప్పటికీ రవీందర్ నాయక్ గారు పివి నరసింహారావు గారి ఇంట్లో అద్దెకు హైదరాబాద్ లో ఉండేవారు. ఒక రోజు రవీందర్ నాయక్ గారు పార్లమెంట్ హాల్లోకి వెళ్తున్నప్పుడు పివి నరసింహారావు గారు ఎదురొచ్చారు. అలా ఎదురొచ్చినప్పుడు ఇలా రవీందర్ నాయక్ గారితో అన్నారు, ఏమ్రో ఏదో మెంబరో గింబరో అయ్యావంట అని సంబోధించడం జరిగింది. అలాగే హైదరాబాద్ లో తాను అద్దెకుంటున్న ఇంటిని కూడా ఖాళీ చేయమని చెప్పారు పివి నరసింహారావు గారు. అలా రవీందర్ నాయక్ గారు తాను అద్దెకు ఉంటూ తనకు ఇచ్చిన ఎమ్మెల్యే క్వార్టర్స్ ను మాత్రం బంజారా సంఘం కి ఆఫీస్ పర్పస్ కి ఇచ్చారు. అయితే కొన్ని రోజుల తర్వాత పివి నరసింహారావు గారు పిఎం అయ్యారు. పిఎం అయిన తర్వాత రవీందర్ నాయక్ గారి పదవిని ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్ మెంబర్ కి రీఆర్గనైజేషన్ చేసి రవీందర్ నాయక్ గారి పదవి కాలం 6 నెలలు ఉండగానే నాయక్ గారిని పదవి నుండి తొలగించారు. తదుపరి పరిణామాలలో రవీందర్ నాయక్ గారు ఆల్ ఇండియా బంజారా సంఘం పెట్టి దేశం మొత్తం తిరిగి ప్రజలను చైతన్యవంతం చేశారు. అలా దేశంలో ప్రతి మారుమూల ప్రాంతాలకి తిరుగుతున్న సమయంలో 2001లో కేసీఆర్ గారు రవీందర్ నాయక్ గారిని పిలిపించి నాయక్ గారితో ఇలా అన్నారు, రవీందర్ నాయక్ అన్న, మీరు బంజారా గాంధీ, మీకు తెలంగాణపై మంచి అవగాహన పట్టు ఉంది. మీరు కేంద్ర హోదాలలో పనిచేసిన వాళ్ళు. మరి ఇందిరాగాంధీ కుటుంబంతో మీకు చాలా దగ్గరి సంబంధం ఉంది. అలాంటిది మీరు టిఆర్ఎస్ పార్టీలో చేరి మన పార్టీని బలోపేతం చేసి స్వరాష్ట్రం కోసం పాటుపడాలని కోరడం జరిగింది. అప్పుడు రవీందర్ నాయక్ గారు కేసీఆర్ మాటలకు లోనై టిఆర్ఎస్ పార్టీలో 2001లో జనగాంలో చేరడం జరిగింది. దాని తర్వాత 2004వ సంవత్సరంలో ఎలక్షన్స్ లో రవీందర్ నాయక్ గారు టిఆర్ఎస్ పార్టీ తరపున వరంగల్ జిల్లాకి ఎంపీగా నిలబడడం జరిగింది. మరి ఆ టికెట్ జనరల్ అయినప్పటికీ ఆ ఎలక్షన్ లో భారీ మెజారిటీతో గెలిచారు రవీందర్ నాయక్ గారు. అయితే ఆ 2004 ఎలక్షన్ సమయంలో రవీందర్ నాయక్ గారు ఎలక్షన్స్ లో నిలబడాలంటే నాయక్ గారికి ఉన్న బంజారా హిల్స్ లో ఉన్న 900 గజాలను మరియు ఇంకో చోట 400 గజాల స్థలాన్ని అమ్మాలని అప్పటి మాజీ ఎమ్మెల్యే కిషన్ సింగ్ ద్వారా కేసీఆర్ గారు కబురు పంపారు. అలా కబురు పంపడంతో రవీందర్ నాయక్ గారు మొత్తం 1300 గజాల భూమిని అమ్మడం జరిగింది. ఆ డబ్బును ఖర్చు పెట్టుకుని 2004లో ఎంపీగా గెలవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఎవరు కూడా వారి పదవులను రాజీనామా చేయలేని పక్షంలో మొట్టమొదటగా రవీందర్ నాయక్ గారు వారి ఎంపీ పదవిని రాజీనామా చేశారు. అలా రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్స్ రావడంతో మళ్ళీ ఎంపీగా పోటీ చేశారు. కానీ అప్పుడు మాత్రం ప్రత్యర్థి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఓటమి చెందారు రవీందర్ నాయక్ గారు. మరి అదెలా అంటే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది మిత్రులారా. కేసీఆర్ గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని పరోక్షంగా సపోర్ట్ చేసి రవీందర్ నాయక్ గారిని ఆ ఎలక్షన్ లో ఓడించారు. 2009 సంవత్సరంలో తెలుగుదేశం మరియు టీఆర్ఎస్ రెండు కలిసి ఎలక్షన్ బరిలో నిలబడడంతో పార్టీ నుండి టికెట్ రాకపోవడంతో నిరాశకు గురైన రవీందర్ నాయక్ గారు టీఆర్ఎస్ పార్టీ అధిపతి అయిన కేసీఆర్ గారికి ఒక ఉత్తరం రాశారు. అదేమిటంటే కేసీఆర్ గారు మీరు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి అనర్హులు అని రాశారు. అయితే తదనంతరం తెలంగాణ భవన్ లో మీటింగ్ అని అందరిని పిలిపించారు కేసీఆర్ గారు. ఆ మీటింగ్ కి వెళ్తున్న రవీందర్ నాయక్ గారిపై కొంతమంది కేసీఆర్ గారి గుండాలు దాడి చేయడం జరిగింది. ఇక ఆ దాడిలో చాలా ఘోరంగా దెబ్బలు తిన్న రవీందర్ నాయక్ గారు అక్కడే ఉన్న మీడియా ముందు చినిగిపోయిన బట్టలతో దెబ్బలు తిన్న శరీరంతో బాగా ఏడుస్తూ తన చేతితో మట్టిని తీసి కేసీఆర్ గారిని శపించారు రవీందర్ నాయక్ గారు. ఆ విధంగా నా రాజకీయ జీవితం అంధకారంలోకి వెళ్లిపోయిందని చాలా బాధపడుతూ కొన్ని సంవత్సరాలు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు రవీందర్ నాయక్ గారు. మళ్ళీ 2016వ సంవత్సరంలో సేవలాల్ సందేశ్ యాత్ర తీసి తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి లంబాడాలను మేల్కొల్పారు. 2018వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు రవీందర్ నాయక్ గారు. అప్పటి టిపిసిసి అధ్యక్షులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రవీందర్ నాయక్ గారికి దేవరకొండ నుండి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారు. అలా కాంగ్రెస్ పార్టీ మోసం చేయడంతో ఆ పార్టీ నుండి బయటికి వచ్చి 2020వ సంవత్సరంలో అమిత్ షా సమక్షంలో ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరారు రవీందర్ నాయక్ గారు. అలా బీజేపీలో కొనసాగుతున్న రవీందర్ నాయక్ గారు తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తాజాగా వస్తున్న సమాచారం మిత్రులారా. మిత్రమా, ఈ విధంగా అన్ని ఆటుపోటులను ఎదుర్కొని తెలంగాణలోని ఎస్టీ క్యాస్ట్ వారికి రిజర్వేషన్ తెచ్చిపెట్టిన బంజారా గాంధీ రవీందర్ నాయక్ గారు ఇప్పటికీ నేటి తరానికి చాలా మందికి తెలియదు. అంతెందుకు గట్టిగా మాట్లాడితే నాకు కూడా 2 సంవత్సరాల క్రితమే తెలుసు. అయితే ఈ మహానుభావుడి గురించి ఊర్లలో పెద్ద వయసు గల బంజారా ప్రజలకు అందరికీ సుపరిచితమే మిత్రమా. మరి రవీందర్ నాయక్ గారు అంతలా ఆర్థికంగా మానసికంగా మొత్తం నష్టపోయి అన్ని సంవత్సరాలు అజ్ఞాతంలోకి వెళ్ళడానికి గల కారణం ఎవరో తెలుసా? మరి చెప్తున్నా, అందరూ కొంచెం చెవులు పెద్దగా చేసుకుని వినండి. మరెవరో కాదు మిత్రమా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారే అని వారి సన్నిహితులు చెప్తున్న మాట. మిత్రమా,
నేను ధరావత్ రవీంద్ర నాయక్ గారిని సింగరేణి కాలనీలోని తాను ఇప్పటికీ అద్దెకు ఉంటున్న ఇంట్లో సంవత్సరం క్రితం కలిశాను. నేను వారిలో గమనించిన కొన్ని అంశాలు ఏంటంటే, ధరావత్ రవీంద్ర నాయక్ గారు ఇప్పటికీ అనర్గళంగా తెలుగు బంజారా భాషలతో పాటు హిందీ ఇంగ్లీష్ కూడా అనర్గళంగా మాట్లాడగలరు. అండ్ ఏదైనా ఇష్యూ ఉంటే అది సొంత పార్టీ అయినా ఇతర పార్టీలైనా బేషరతుగా ఖండించగలరు. మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయనకి బంజారా ప్రజానికం అంటే ఇప్పటికీ చచ్చంత ప్రేమ. అయితే 2 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా చేసిన నాయక్ గారికి తన పేరు మీద 1 సెంటు భూమి కూడా లేదు. ఇప్పటికీ వారు ఒక అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. అదే విధంగా మిత్రమా, బంజారా గాంధీగా పిలువబడే ఈ రవీంద్ర నాయక్ గారి గొప్పతనం మన నేటి సమాజం మరియు భవిష్యత్ తరాలకు తెలియాలి. కావున ఈ వీడియోని దయచేసి కుల మత భేదం లేకుండా అందరూ షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మిత్రమా, నాకు ఈ వీడియో చేయడానికి నా వృత్తి రీత్యా నాకు 6 నెలల టైం పట్టింది. మరి మీరు అనుకుంటే జస్ట్ 1 సెకండ్లో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు. అదే విధంగా అందరికీ షేర్ చేయగలరని కోరుకుంటున్నా మిత్రమా. సో ఇది ఫ్రెండ్స్, దీంట్లో ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయగలని కోరుతున్నాను. అండ్ ఈ బంజారాల గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ BBC బంజారా బోలీ ఛానల్.